ఫ్రెండ్స్, ఇండియాలో ఒక డాక్టర్ తన దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ కి ఎక్స్రే తీశాడు. అది చూసిన తర్వాత ఆ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ పేషెంట్ కడుపులో దాదాపు 40 కత్తులు ఉండింది. అలాగే ఇంకో డాక్టర్ ఒక పేషెంట్ కి ఎక్స్రే తీయగా ఆ పేషెంట్ కడుపులో నోకియా ఫోన్ ఉండింది. అలాగే ఇంకో పేషెంట్ కి ఎక్స్రే తీసి చూస్తే అతని కడుపులో దాదాపు 55 బ్యాటరీస్ ఉండింది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇలా ఎక్స్రేలలో కనిపించిన వింత వస్తువులను చూద్దాం. వాటిని చూసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు. కాబట్టి లేట్ చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా ఎక్స్రే తీయించుకున్నారేమో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇప్పటి వరకు తీయించుకోలేదు. నైఫ్స్. డాక్టర్ ఒక పేషెంట్ కడుపులో నుంచి 40 చాకులను బయటకు తీశారు. ఈ రియల్ స్టోరీ మరెక్కడో కాదు, మన ఇండియాలోని పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ లో జరిగింది. అక్కడ ఒక వ్యక్తి 40 చాకులను మింగేశాడు. ఈ వ్యక్తి పిచ్చివాడేమీ కాదు. అతను పంజాబ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే 42 సంవత్సరాల వయసు ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్. ఈ వ్యక్తి కంటిన్యూస్ గా ఒక వారం పాటు చాకులను మింగుతూ పోయాడు. ఆ చాకులను అలా మింగుతున్నప్పుడు అతనికి ఆ చాకులు తన కడుపులో జీర్ణమవుతాయని అనిపించింది. ఒక వారం పాటు అతను చాకులను మింగాడు. 1-2 రోజుల తర్వాత అతని కడుపులో చాలా నొప్పి రావడం స్టార్ట్ అయింది. దాని తర్వాత అతను అమృత్సర్ లోని ఒక హాస్పిటల్ వెళ్ళాడు. డాక్టర్ కి అతని ఉబ్బెత్తుగా ఉన్న కడుపును చూసి కడుపులో ఏదైనా ట్యూమర్ ఉండి ఉంటుందని లేదా అతనికి క్యాన్సర్ వచ్చి ఉంటుందని అనిపించింది. తర్వాత ఆ డాక్టర్ అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. మొట్టమొదట అతని కడుపుని ఎక్స్రే తీశాడు. ఆ ఎక్స్రేని చూసిన తర్వాత డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ ఎక్స్రేలో అతని కడుపులో ఎన్నో చాకులు కనబడ్డాయి. దాని తర్వాత డాక్టర్ అతని కడుపులో నుంచి ఆ చాకులను బయటకు తీయడానికి ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. అందులో మొదట అతని కడుపులో నుంచి 28 చాకులు బయటకు వచ్చాయి. మరోసారి చూసిన తర్వాత అతని కడుపులో నుంచి మరో 12 చాకులు బయటకు వచ్చాయి. ఇలా 5 గంటల వరకు కంటిన్యూస్ గా చేసిన ఈ సర్జరీలో డాక్టర్స్ అన్ని చాకులను చూసి ఆశ్చర్యపోయారు. అవన్నీ చూసిన తర్వాత డాక్టర్స్ ఆ పేషెంట్ ని నువ్వు ఎందుకు ఇన్ని చాకులను మింగావు అని అడిగారు. ఆ టైంలో అతను ఆ క్వశ్చన్ కి సరైన జవాబు చెప్పలేదు. మొదట అతను ఎప్పుడైతే మొదటి చాకును మింగాడో అప్పుడు అతనికి చాలా బాగా అనిపించిందట. తర్వాత అతను కంటిన్యూస్ గా చాకులను మింగుతూ పోయాడు. ఈ కేసును చూసిన తర్వాత డాక్టర్ తన 20 సంవత్సరాల కెరీర్ లో ఇటువంటి కేసును ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. ఆపరేషన్ టైంలో 40 చాకులను అతని కడుపులో నుంచి బయటకు తీశారు. అందులో నుంచి కొన్ని చాకులు క్లోజ్ చేయబడి ఉన్నాయి. మరికొన్ని చాకులు అయితే ఓపెన్ గానే ఉన్నాయి. ఓపెన్ గా ఉన్న చాకుల వల్ల ఆ పేషెంట్ కడుపు లోపల చాలా చోట్ల కట్ అయింది. అందువల్ల అతని కడుపు లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగానే అతని కడుపులో అంత నొప్పిగా ఉండింది. పూర్తిగా క్యూర్ అవ్వడానికి అతనికి 1 నెల సమయం పట్టింది. సరైన టైంకి ట్రీట్మెంట్ చేయకపోయి ఉంటే అతను చనిపోయేవాడు కూడా. గ్రెనేడ్. ఒక ఉక్రెయిన్ సోల్జర్ యుద్ధంలో ఉన్నప్పుడు ఒక ఎటువంటి సిచ్యువేషన్ లో చిక్కుకున్నాడు అంటే అతనికి ఆ సిచ్యువేషన్ లో తను బ్రతికి బయటపడతానని అనిపించలేదు. అప్పుడు అతని బ్రెయిన్ లో ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే తను ఒక గ్రెనేడ్ ని మింగేసి తన అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని బ్లాస్ట్ చేయాలని అనుకున్నాడు. అలా అనుకుని ఆ సోల్జర్ ఒక గ్రెనేడ్ ని మింగేస్తాడు. అయితే ఆ గ్రెనేడ్ ని మింగిన తర్వాత కడుపులో దాన్ని ఎలా బ్లాస్ట్ చేయాలో అతనికి అర్థం కాలేదు. అతను ఆ గ్రెనేడ్ ని మింగిన తర్వాత అతనికి సంబంధించిన టీం వాళ్ళు అక్కడికి వచ్చేశారు. అందువల్ల అపోనెంట్స్ అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆ సోల్జర్ ఇలా గ్రెనేడ్ ని మింగిన విషయం వారికి చెప్తాడు. ఇక అతన్ని అక్కడి నుంచి సేఫ్ గా బయటకు తీసుకువెళ్తారు. ఆ సోల్జర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతనికి దానికి సంతోషపడాలా లేక అతని కడుపులో ఉన్న గ్రెనేడ్ ను చూసి బాధపడాలా అర్థం కాలేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ సోల్జర్ విషయంలో ఏం చేస్తారు? అతని కడుపులో నుంచి ఆ గ్రెనేడ్ ని ఎలా బయటకు తీస్తారు? డాక్టర్స్ కూడా ఆ వ్యక్తికి ఆపరేషన్ చేయడానికి ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే ఒకవేళ ఆపరేషన్ చేస్తున్న టైంలో ఆ గ్రెనేడ్ గనక బ్లాస్ట్ అయితే ఆ వ్యక్తి చనిపోతాడు. అతనితో పాటు ఉన్న డాక్టర్స్ కూడా అక్కడే చనిపోతారు. అయితే ఆ డాక్టర్స్ కి సోల్జర్స్ ధైర్యం చెప్పి ఒకరోజు ట్రైనింగ్ ని ఇస్తారు. వాళ్ళు కూడా అక్కడే నిలబడి డాక్టర్స్ తో ఆ వ్యక్తికి ఆపరేషన్ చేయిస్తారు. అన్ని సేఫ్టీ ఎక్విప్మెంట్స్ తో అతనికి ఆపరేషన్ చేస్తారు. సక్సెస్ఫుల్ గా అతని కడుపులో నుంచి ఆ గ్రెనేడ్ ను బయటకు తీస్తారు. ఈ ఉక్రెయిన్ సోల్జర్ తన అపోనెంట్స్ ని చంపడం కోసం గ్రెనేడ్ ని మింగడం కరెక్టే అంటారా? దీని గురించి మీకేమనిపిస్తోంది? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి.
స్క్రూ డ్రైవర్స్. మన ఇండియా నుండి ఇంకో ఎటువంటి కేసు వచ్చింది అంటే అది కూడా డాక్టర్స్ ని మరోసారి ఆశ్చర్యపరిచింది. ఈ వ్యక్తి కడుపులో నుంచి ఒక రకమైన వస్తువులు కాదు, అతని కడుపులో చాలా రకాల వస్తువులు ఉన్నాయి. ఈ వ్యక్తి కడుపులో నుంచి 7 చెంచాలను, 2 టూత్ బ్రష్లను, 2 స్క్రూ డ్రైవర్స్ ను మరియు ఒక పదునైన చాకును బయటకు తీశారు. అవి కాకుండా అతని కడుపులో ఒక చిన్న మెటల్ రాడ్ కూడా ఉంది. ఇక అతని కడుపులో చాలా నొప్పిగా ఉండటం వల్ల అతని ఫ్యామిలీ మెంబర్స్ అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. దాని తర్వాత డాక్టర్స్ ఎప్పుడైతే అతని కడుపుని ఎక్స్రే తీశారో అప్పుడు డాక్టర్స్ అతని కడుపులో ఇవన్నీ చూశారు. దాని తర్వాత ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ సర్జరీకి దాదాపు 4 గంటల సమయం పట్టింది. ఎంగేజ్మెంట్ రింగ్. 29 సంవత్సరాల జీనా ఎవెన్స్ తన ఎంగేజ్మెంట్ రింగ్ నే మింగేసింది. ఆమె ఒక రోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు ఒక భయంకరమైన కల కారణంగా తన వేళ్లను నోట్లో పెట్టుకుందట. ఎప్పుడైతే ఆమె తన వేళ్లను నోట్లో నుంచి బయటకు తీస్తుందో అప్పుడు ఆమె ఎంగేజ్మెంట్ రింగ్ తన నోట్లోనే ఉండిపోతుంది. దాన్ని ఆమె మింగేస్తుంది కూడా. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఎప్పుడైతే ఆమె బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుందో అప్పుడు ఆమె తన చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ లేకపోవడం చూస్తుంది. దానికోసం ఆమె తన ఇంట్లో మొత్తం వెతుకుతుంది, కానీ ఆమెకు ఆ రింగ్ ఎక్కడా దొరకదు. ఇక ఆ రోజు సాయంత్రం ఆమె కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఆమె డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. ఇక ఆ డాక్టర్ ఆమె కడుపుకు ఎక్స్రే తీస్తాడు. ఏ రింగ్ ని అయితే ఆమె మార్నింగ్ నుంచి వెతుకుతూ ఉందో ఆ డైమండ్ రింగ్ ఆమె కడుపు లోపలే ఉండింది. దానివల్లే ఆమె కడుపులో అంత నొప్పిగా ఉంది. డాక్టర్స్ ఆమె కడుపులో నుంచి ఆ రింగును ఆపరేషన్ చేయకుండానే బయటకు తీసేశారు. స్టీల్ గ్లాస్. యూపీలోని మహారాజ్ గంజ్ జిల్లాలో ధీరేందర్ అనే ఒక వ్యక్తి కడుపులో నుంచి డాక్టర్స్ ఒక స్టీల్ గ్లాస్ ని బయటకు తీశారు. ఆ గ్లాస్ చిన్నదేమీ కాదు, అది ఒక చెయ్యి అంత ఉంది. దాన్ని అతను ఎలా మింగి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ధీరేందర్ కడుపులో చాలా నొప్పిగా ఉండింది. ఆ నొప్పికి మెడిసిన్ తీసుకోవడానికి అతను డాక్టర్ దగ్గరికి వస్తాడు. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వేసుకున్న తర్వాత కూడా అతనికి ఆ కడుపు నొప్పి తగ్గదు. దాంతో అతను మరో డాక్టర్ దగ్గరకు వెళ్లి మెడిసిన్ తీసుకుంటాడు. ఎన్ని మెడిసిన్స్ వాడినా అతనికి ఆ కడుపు నొప్పి తగ్గదు. అందువల్ల అతను జాన్పూర్ లోని సిద్ధార్థ్ హాస్పిటల్లో డాక్టర్ లాల్ బహదూర్ సిద్ధార్థ్ ని కలుస్తాడు. ఆ డాక్టర్ ఎప్పుడైతే అతని కడుపుని గట్టిగా నొక్కి చూస్తాడో అప్పుడు అతనికి చాలా నొప్పిగా అనిపిస్తుంది. అందువల్ల డాక్టర్ అతని కడుపుకి ఎక్స్రే తీస్తాడు. ఆ ఎక్స్రే ని చూసిన తర్వాత డాక్టర్స్ కి అతని కడుపులో ఒక స్టీల్ గ్లాస్ ఉందన్న విషయం తెలుస్తుంది. దాన్ని బయటకు తీయడానికి డాక్టర్ సిద్ధార్థ్ ధీరేందర్ కి ఆపరేషన్ చేస్తాడు. ఆ ఆపరేషన్ కి 2 గంటల కంటే కూడా ఎక్కువ టైమే పట్టింది. ఏదో విధంగా ధీరేందర్ కడుపులో నుంచి ఆ గ్లాస్ ని బయటకు తీయడం జరుగుతుంది. దాన్ని చూసి డాక్టర్స్ ఈ గ్లాస్ ని అతని మలద్వారం గుండా లోపలికి పంపించి ఉంటారన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఇక అలా ఆ గ్లాస్ అతని యాక్టివిటీస్ తో పాటు అతని కడుపు లోపలి వరకు చేరుకుంది. ధీరేందర్ ప్రతిరోజు డ్రింక్ చేస్తాడు. అతను డ్రింక్ మత్తులో ఉన్నప్పుడు ఎవరో అతని విషయంలో ఇలా చేశారు. అందుకే మత్తులో ఉండడం వల్ల అతనికి ఈ విషయం గురించి తెలియలేదు. బ్యాటరీస్. ఐర్లాండ్ లో ఒక డిఫరెంట్ కేసును చూడడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి 55 బ్యాటరీస్ ని మింగేశాడు. దాని తర్వాత అతని కడుపులో చాలా నొప్పి రావడం స్టార్ట్ అయింది. అలాగే అతనికి వామిటింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత డాక్టర్స్ ఎప్పుడైతే అతని కడుపుకి ఎక్స్రే ని తీశారో అప్పుడు వాళ్ళకి అతని కడుపులో చాలా ఎక్కువ మొత్తంలో బ్యాటరీస్ ఉన్నాయన్న విషయం తెలుస్తుంది. ఇక సర్జరీ ద్వారా అతని కడుపులో నుంచి ఆ బ్యాటరీస్ ను బయటకు తీశారు. అతని కడుపులో నుంచి ఒక్కొక్కటిగా 55 బ్యాటరీస్ ని బయటకు తీశారు. కొన్ని బ్యాటరీస్ అయితే అతని కడుపులోనే బ్లాస్ట్ అయ్యాయి. దాని వల్ల అతని కడుపులో ఇన్ఫెక్షన్ అయింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా స్టార్ట్ అయింది. అందువల్ల ఆ వ్యక్తికి తన ఇంటర్నల్ ఆర్గన్స్ ని క్యూర్ చేసుకోవడానికి ఎన్నో నెలల టైం పట్టింది. సెల్ ఫోన్ అండ్ బ్యాటరీస్. ప్రెస్టీన్ లో ఒక 33 సంవత్సరాల వ్యక్తి నోకియా ఫోన్ ను మింగేశాడు. ఈ ఫోన్ ఇంత పెద్దగా ఉన్నప్పటికీ అతను దాన్ని ఎలా మింగాడో అర్థం కావట్లేదు. అతను ఆ ఫోన్ ని మింగేసిన తర్వాత ఎప్పుడైతే అతనికి కడుపు నొప్పి వచ్చిందో అప్పుడు అతను హాస్పిటల్ కు వెళ్ళాడు. అక్కడ ఎప్పుడైతే ఎక్స్రే తీశారో అప్పుడు ఆ ఫోన్ అతని కడుపులో 3 పార్ట్స్ గా డివైడ్ అయ్యి ఉంది. అతని కడుపులో బ్యాటరీ సెపరేట్ గా ఉంది. అలానే ఫోన్ ఇంకా దాని బ్యాక్ కవర్ సెపరేట్ గా ఉంది. ఇక డాక్టర్స్ ఆపరేషన్ చేసి అతని కడుపులో నుంచి సెల్ ఫోన్ ను బయటకు తీశారు. సెల్ ఫోన్ బ్యాటరీ ఇంకా సేపు అతని కడుపులోనే ఉంటే అది కడుపు లోపలే బ్లాస్ట్ అయ్యేదట. ఇప్పుడు మీరు చెప్పండి, అతని కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత నోకియా ఫోన్ ని తిరిగి ఆన్ చేస్తే అది ఆన్ అవుతుందా లేదా? దీని గురించి మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.